మెదక్ జిల్లా రాజ్పల్లి మండలం శంకరంపేట మండలం గవ్వలపల్లిలో విస్తృతంగా పర్యటించారు జిల్లా కలెక్టర్. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి సంస్థల క్రమబద్ధీకరణ పథకం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాల కింద మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులకు మంజూరు చేసి ప్రస్తుతం వ్యాపారాన్ని కొనసాగిస్తున్న ఆహార ఉత్పత్తి కేంద్రాలను ఇతర యూనిట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసి మహిళా సాధికారతే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వడ్డీ లేని రుణాల కింద 7,668 యూనిట్లు నెలకొల్పడం జరిగిందని, ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి సంస్థల క్రమబద్ధీకరణ పథకం కింద 150 యూనిట్లు మహిళా స్వయం సహాయక సంఘం సభ్యులు నెలకొల్పుకుని వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుని మహిళలు ఆర్థికంగా బలోపేతం చెందుతున్నారని కలెక్టర్ వివరించారు. వడ్డీ లేని రుణాల కింద ₹1,00,000 నుంచి 20 లక్షల వరకు రుణాలు అందించడం జరిగిందన్నారు. అలాగే పీఎం ఎఫ్ఎంఈ పథకం కింద 2 లక్షల నుంచి 10 లక్షల వరకు రుణాలు అందించగా లబ్ధిదారుడు 70% చెల్లించాల్సి ఉంటుందని, 30% సబ్సిడీతో మంజూరు చేస్తామని చెప్పారు. మహిళా సంఘ సభ్యులు వ్యాపారంలో మెలకువలు తెలుసుకుని పారిశ్రామికవేత్తలుగా తయారు కావాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆకాంక్షించారు. షాప్ నేను 4 years అవుతుంది సార్. కాకపోతే ప్రెసెంట్ స్కూల్ చెప్పి తర్వాత చిన్నగా రన్ చేసుకున్నాను. తర్వాత గ్రూప్లోకి యాడ్ అయినాక నేను లోన్ తీసుకొని తర్వాత మిషన్స్ తెచ్చుకుంటూ దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాను. అది ప్రెసెంట్ ముందు తీసుకున్నాను సార్. మొన్న రీసెంట్గా తీసుకుని ఈ మిషన్స్ అది 3 lakhs సార్. దేని గురించి అనేసి తీసుకున్నాను సార్. డిజైన్స్ ఉంటాయి, ఇక్కడ డిజైన్స్ ఉంటాయి, వాళ్ళకి చూపిస్తాం. వాళ్ళు ఏ చూజ్ చేసుకుంటామో దాన్ని బట్టి మేము పెన్ డ్రైవ్ సిస్టంలోకి తీసుకుని ఏదైతే ఉంటుంది సామాన్ హాస్టల్లోకి స్కూల్లోకి క్యాంటీన్లకి వాళ్ళకి చేసుకుంటే